కానీ విన్నర్ అనేసరికి నో. వాళ్ళు గాని, వీళ్ళు గాని ఇట్లా మాట్లాడుతున్నారు. అది ఎందుకు అనిపిస్తుంది మీకు? అదే నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. బేసిక్‌గా ఫస్ట్ థింగ్ నామినేషన్‌లో లేకపోవటం అంటున్నారు. నామినేషన్‌లో ఎందుకు లేడు అనేది ఆలోచించట్లేదు. నామినేషన్‌లో ఎందుకు లేడు? వాళ్ళెవరు నామినేట్ చేయలేదు. ఇప్పుడు 10 వారాలు నామినేషన్‌లో లేడు అనంటే అంతమంది దగ్గర ఒక్క పాయింట్ దొరకలేదా నా తమ్ముడి మీద నామినేట్ చేసి తనని బయటికి పంపించేయొచ్చు వాళ్ళు. ఓకే. 10 మంది 10 పాయింట్లు పెట్టినా ఈజీగా బయటకు వచ్చేస్తాడు. బట్ ఒక్కళ్ళు కూడా ఒక్క పాయింట్ పెట్టలేదు అని అంటే హీస్ పర్ఫెక్ట్ అనే కదా అర్థం. అంటే ఎవ్రీ వీకు నామినేషన్‌లోకి వస్తే ఓట్ బ్యాంకింగ్ పెరిగిద్ది అనేది చాలామంది చెప్పారు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఎవ్రీ వీక్ ఎందుకు నామినేషన్‌లోకి రావాలి? ఒక పర్సన్‌లోకి నచ్చని పాయింట్ ఉంది కాబట్టే నామినేట్ చేస్తున్నారు. అంటే ఈ పర్సన్‌లో ఏది లేదు కాబట్టే కదా! అంటే హీస్ జెన్యూన్, హీస్ పర్ఫెక్ట్ అనే కదా! పర్ఫెక్ట్‌గా లేనోళ్ళనే కదా మనం నామినేట్ చేస్తాం. అంటే మిగతా వాళ్ళందరూ పర్ఫెక్ట్‌గా లేరు, నువ్వు చేంజ్ చేసుకోమని ఎవ్రీ వీక్ నామినేషన్‌లో పెడుతున్నాం. అలాంటప్పుడు తనకు ఓట్ బ్యాంకింగ్ పెరగాలి కానీ వీళ్ళకి ఎందుకు ఓట్ బ్యాంకింగ్ పెరుగుతుంది?